ఏమీ కనపడట్లా. హాయ్, హలో, అందరు బాగున్నారా? నాకు జ్వరం వచ్చి 25 రోజులైంది, ఇంతవరకు తగ్గట్లేదండి. నీరసం నీరసం నీరసం. మా చెల్లి ఉంది, ఇన్నాళ్ళు చేస్తుంది. అదిగో మా చెల్లి. ఇవాళ మా చెల్లి వాళ్ళ ఇల్లు దులుపుకోవడానికి వెళ్ళిపోతుంది. మా చెల్లి వచ్చి ఇక్కడికి 5 నెలలు అవుతుంది. ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇల్లు దులుపుకోవాలి. 5 నెలలు అయిపోయిందిగా, ఇల్లు పాడుపడిపోయినట్టు అయింది. ఇంక మా చెల్లి కూడా ఉండట్లేదు, వెళ్ళిపోతుంది. నాకు చాలా దిగులుగా ఉంది. ఏం చేయాలి? నేనేమో లగలేకపోతున్నా, నీరసంగా ఉంది. ఫస్ట్ టైం ఇలాగ మూలన పట్టం. ఎప్పుడు జ్వరం వచ్చినా 104 వచ్చినా తగ్గిపోయేది, వారం రోజుల్లో లేచి తిరిగేదాన్ని. ఈసారి మాత్రం 25 రోజులైంది, అస్సలు లగలేకపోతున్నా, ఎంతో నీరసంగా ఉంది. ఇవాళ మా టిఫిన్ వచ్చేసి పెసరట్టు వేసింది మా చెల్లి. పెసరట్టు వేసి రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్తానని రుబ్బింది. కొంచెమేమో ఈ పూటకి తీసింది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ నీరసం తగ్గటానికి ఏమైనా చిట్కాలు ఉంటే కొంచెం కామెంట్ చేయండి. నేను హాస్పిటల్కి వెళ్ళి అన్ని నరాలు దొరకట్లేదు, మెయిన్ బాటిల్స్ ఎక్కియాలంటే. ఈ నరాలు దొరకపోవడం వల్ల నీరసం బాగా ఎక్కువైపోయింది. బాయ్. మా మనవడు వెళ్ళిపోయాడు. అస్సలు ఇంకా చాలా దిగులైపోయింది, ఇంకా నీరసం ఎక్కువైపోయింది. మా మనవడు ఉండుంటే కొంచెం కాళ్ళమ్మటి తిరుగుతూ ఆవు అనుకుంటూ బైక్ 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 అనేవాడు. చాలా కొంచెం హుషారు వచ్చేది అనమాట. మా మనవడు వెళ్ళిపోయాక చాలా డల్ అయిపోయింది, ఏడుపు వచ్చేస్తుంది. 2 నెలలు అలవాటు అయిపోయాడు, అసలు ఉండలేకపోతున్నాను. తాపకోసారి గుర్తొస్తున్నాడు మా మనవడు. ఏం చేయాలి పాపం, వాళ్ళకు ఉద్యోగాలు, వాళ్ళు అక్కడ మేము ఇక్కడ. నేనా వెళ్ళి ఉండలేను. ఈ నీరసం మీద మా కోడలు ఇద్దరికి చేయలేదు, మా ఆవికి చేయలేదు, నాకు చేయలేదు. నేనా లెగ్స్ చేయలేను, చాలా నీరసంగా ఉంది కదా. ఇక అందుకని చాలా చాలా దిగులుగాను బెంగగా కూడా ఉంది. మా మనవడు వెళ్ళిపోయాక కూడా ఈ నీరసం మీద ఇంకా ఎక్కువైపోయింది. ఏం చేద్దాం, తప్పట్లేదు, ఏం చేయలేము కదండి. మనవడు వెళ్ళిపోయాక చాలా డల్ అయిపోయా, ఇంకా బాగా డల్ అయిపోయా. బాయ్. పెసరట్టు చాలా బాగుంది, ఒంటికి సలవ చేసిద్ది. అప్పుడప్పుడు పెసరట్లు కూడా వేసుకుంటా ఉండండి. దానిలో అల్లము, కొంచెం పచ్చిమిరకాయలు వేసి మిక్సీకి వేసుకుంటే చాలా మంచిది. అన్ని ఇడ్లీ అట్లే కాదు, పెసరట్లు, ఉప్మాలు ఇలా ట్రై చేస్తూ ఉంటే హెల్త్కి చాలా మంచిది. జీలకర్ర వేసుకోవచ్చు దీనిలో, అన్ని రకాలు వేసుకొని పెసరట్లు చాలా మంచిది, ఒంటికి సలవ కూడా చేసిద్ది. ఈ ఎండాకాలం చాలా మంచిది. బాయ్.